దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం ఇవాళ 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనమును ధ్యానించుకుందాం. చాలా చక్కనైన వచనం అది. 13వ వచనము ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గంను కలుగ చేయును అని అంటాడు. అయితే సహింపదగినంత మట్టుకే అతడు మిమ్మల్ని శోధించును అని అంటున్నాడు. అంతకంటే ఎక్కువ శోధించడు. మేము చిన్నప్పుడు పెంతెకోస్ట్ చర్చ్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేటప్పుడు మాకు జోసెఫ్ ముత్తాత గారని ముత్తాత ఉండేవాళ్ళు, మందా జోసెఫ్ గారు. ఆ జోసెఫ్ ముత్తాత గారు ఈ యొక్క వర్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. అయితే నాకు అది అప్పట్లో ఏం అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు టైమింగ్స్లో అప్పుడు చర్చ్కి అటెండ్ అయితే చర్చ్లో చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఏంటది, సహించగలిగినంతనే యెహోవా మనల్ని శోధిస్తాడు అని. అయితే ఎంత చక్కగా మనకి శోధన ఒక జారత్వంలో ఒక టైప్ ఆఫ్ జారత్వం అని పేర్కొంటూ ఉన్నారన్నమాట. శోధనల్లో చాలా టైప్స్ ఉంటాయి. జారత్వంలో అపోస్తలుడైన పౌలు చెప్పారు. ఆ యొక్క జారత్వంలో శోధింపబడ్డం కూడా ఒక జారత్వం అన్నమాట. ఆ యొక్క జారత్వం వల్ల మనము సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఎంత చక్కని వచనం అంటే, హీ ఈస్ ప్రామిసింగ్ అస్ మోర్ దాన్ వీ కెన్ టేక్ దట్ సఫరింగ్స్. He won't give us. How much we can tolerate, the same amount which we can tolerate the test or the temptations, that much only God will tempt us. Not more than that. He won't tempt us. He won't test us more than we can bear. Okay, more than we can tolerate. He knows our tolerance. How much we can tolerate the test or the temptations, God knows. That much only He tempts us, not more than that. ఇంకా దాని కంటిన్యూషన్ ఎంత చక్కగా ఉంది చూడండి. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయను. అయితే మన పెద్దలు ఉంటారు కదా, బుజుర్గ్ అంటారు హిందీలో, అంటే తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది చాలా శోధింపబడిన వాళ్ళు ఉంటారు. దేవుడు తనకు తానే శోధనను అలౌ చేస్తాడని మనం యోబు యొక్క ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకున్నాం కదా. అలాగూ శోధింపబడ్డ బుజుర్గుల్లో కొంతమంది మనని హెచ్చరిస్తూ ఉంటారు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, కొంతమంది వాళ్ళ నుంచి శోధనలు వస్తాయి, మీకు జాగ్రత్త అని. అంటే అది 2-3 సార్లు మా యొక్క తాత ముత్తాతల్లో ఒక పెద్ద ఆయన మాకు ఊరికి ఈ మధ్య హెచ్చరిస్తూ ఉన్నాడనమాట, మాకు కలగబోయే శోధన గురించి. అయితే అది మైండ్లో పెట్టుకొని నేను ఈ వాక్యాలు చదువుతూ ఉంటే, దాంట్లో మనము సహించగలిగినంత మట్టుకే యెహోవా మనల్ని శోధింపనిస్తాడు. మళ్ళీ దాని యొక్క కంటిన్యూషన్ ఏంటి, ఆ యొక్క శోధనలో నుంచి మనం బయటకు వచ్చే మార్గంను కూడా యేసుక్రీస్తు వారే మనకు కలుగ చేస్తాడన్నారు. ఎంత చక్కటి భరోసా ఇస్తున్నాడు దేవుడు. మన యొక్క శోధన కాలంలో మనము ఎంత సహించగలమో అంతే శోధిస్తాడు యేసుక్రీస్తు, లేకపోతే త్రియేక దేవుడు. మరియు ఆ యొక్క శోధనల నుంచి బయటపడుటకు ఎలాగూ అయితే మనం ఆ యొక్క శోధన నుంచి బయటపడతామో, ఆ యొక్క మార్గం కూడా యేసుక్రీస్తు లేదా త్రిత్వ దేవుడు మనకు తప్పకుండా బోధిస్తాడు అని లేఖనంలో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులలో రాస్తూ ఉన్నాడనమాట. కొరింథీయుల సంఘంలో ఎవరెవరైతే శోధనలను ఎదుర్కొని పోతున్నారో వాళ్ళకి ఏమంటారు, కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ వర్స్ అన్నట్టు వాళ్ళ గురించి రాస్తూ ఉన్నారనమాట. అయితే
శోధనలో మనం అమ్మో ఏమైద్దో, శోధనలో మనం ఓడిపోతామేమో, మనం బాధపడాల్సి వస్తుందేమో, మనం సహించలేమేమో అని బాధపడాల్సిన పనే లేదు. దేవుడు మనం సహించగలిగినంత మట్టికే మనని అతడు శోధిస్తారనమాట. అలాగే ఆ యొక్క శోధన నుంచి బయటపడే మార్గంను కూడా యేసయ్య వారే మనకి తెలియజేస్తారు. అందుకే అమ్మో ఆ శోధన నుంచి మనం ఎలా బయటపడతామో అని బాధపడాల్సిన పని లేదు. ఆఫ్ కోర్స్ అవర్ ఎల్డర్స్ ఆల్సో హ్యాడ్ experienced somewhat approximately the same types of temptations. We should follow our elders' footsteps so that we can also come out of approximately same temptations which we are going to face. Okay, that's the thing. అదనమాట సంగతి. ఈరోజు బహు చక్కనైన వాక్యము శోధన గురించి. శోధన మనం సహించేంతే యేసుక్రీస్తు క్రియేట్ చేస్తాడు. మళ్ళీ ఆ యొక్క శోధన నుంచి మనం బయటకు వచ్చే మార్గం కూడా యేసుక్రీస్తే మన కొరకు క్రియేట్ చేస్తాడు అని యేసయ్య గారు గురించి, తన యొక్క టెంప్టేషన్స్ క్రియేషన్ గురించి అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నది అతను కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి రాస్తుండగా ఆ పత్రికల్లో నుంచి మనం కూడా కొంచెం ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ.